హలో గాయ్స్! ఈ వెజ్ పులావ్‌కి అయితే మనకి సెపరేట్ కర్రీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 1 గ్లాస్ బాస్మతి బియ్యంనైతే మంచిగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలి. తర్వాత మనకి వెజ్ పులావ్‌లోకి ఈ పేస్ట్ అయితే చాలా టేస్ట్‌నిస్తుంది. ఇదైతే మంచిగా గ్రైండ్ చేసుకోండి. అండ్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ కూడా వేసి అది మంచిగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్, కొన్ని కాజూస్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా వేయించుకోండి. అండ్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్, బీన్స్, ఆలుగడ్డ, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ పచ్చబటానీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది మగ్గేలోపు మనం పక్కన స్టవ్ మీద గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్, దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, కొన్ని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకుందాం. ఈ వాటర్ కనుక మనం రైస్లో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి కదా, ఈ పేస్ట్ అయితే మంచిగా వేసుకొని మంచిగా కలుపుకుందాము. అండ్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ లోలో పెట్టుకొని మూత పెట్టుకోండి. తర్వాత మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వెజ్ పులావ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ అంతే, ఎంజాయ్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.